లాస్ట్ మిల్లు పెట్టాలి మనం. అయితే లోడ్ అయిపోయింది. సో పట్టా కట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా చూస్తున్నారు కదా, ఇది మొత్తం బ్రికెట్. ఈ బ్రికెట్ మొత్తం కంపెనీలోకి వెళ్ళిపోద్ది, పెద్ద పెద్ద బాయిలర్లకి. సో బాయిలర్లు ఏంటంటే ఇక మనం కట్టెలు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ పొట్టు ద్వారా వేసుకుంటే సరిపోతుంది. బ్రికెట్ కూడా ఎట్లా ఉంటుందని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనకి లోడ్ వచ్చింది, మా ఓనర్ గారు ఫోన్ చేసిండు. సో నేనైతే వెళ్తున్నాను. సో సేమ్ మనకి పొట్టే, ఈ నెల మొత్తం మనకి పొట్టే ఉంటుంది అనుకుంటున్నాను. సో హైదరాబాద్ నుంచి అనేది మీకు మంచిగా కొత్త వీడియోస్ అనేది ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్, ఇదైతే మనకి లారీ యూనియన్ ఆఫీస్ ఇదంతా. సో నేను వెళ్ళేది మొత్తం అదే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మన లారీ యూనియన్ ఆఫీస్ ఇది. సో మన ఖమ్మం మొత్తం. సో ఇక్కడ నుంచి మనం శ్రీనివాస్ నగర్ వెళ్ళిపోవాలి. సో అక్కడ అనేది మనకి లోడింగ్ అనేది ఉంది. సో నెహ్రూ స్టాట్యూ కాలువడ్డు, మన కాలువడ్డు ఇది చూస్తున్నారు కదా. సో మొత్తం కాలువడ్డు. మనం ఈ కాలువడ్డు నుంచి లెఫ్ట్ తీసుకొని గాంధీ చౌక్ నుంచి వెళ్ళిపోవాలి. మన వీర ఆంజనేయ స్వామి గుడి ఇది, మన కాలువడ్డు దగ్గరే బస్ స్టాండ్. సో గైస్, మనమైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. సో చూస్తున్నారు కదా, ఇదే మన చేపల మార్కెట్. ఒకసారి చెప్పాను కూడా. సో ఇక్కడి నుంచే మనం వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం గాంధీ చౌక్. మనం ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రూట్ అయితే మీకు గుర్తుంది కదా, గ్రెయిన్ మార్కెట్ అంటే మన మిర్చి యార్డు. సో పెద్ద మార్కెట్ మన ఖమ్మంలో. సో ఈ సర్కిల్ నుంచి మనం సీదా చక్కగా వెళ్ళిపోతే మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం. మార్కెట్ నుంచి లెఫ్ట్ రోడ్ తీసుకుంటే మనం శ్రీనివాస నగర్ వెళ్ళిపోతాం. సో గాయ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు ఫుల్ రష్ ఉంది, మొత్తం ఫుల్ బిజీ లోపల మార్కెట్లో. వాళ్ళ మార్కెట్ అనుకుంటా, మొత్తం ఫుల్ రష్ ఉంది. సో గాయ్స్, చూస్తున్నారు కదా, ఇదే బోస్ సెంటర్. చాలామందికి మన ఖమ్మంలో చాలామందికి తెలియదు బోస్ సెంటర్ అంటే. ఇది మొత్తం గుట్టల బజార్ అన్నదే. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది, వచ్చే లెఫ్టే. సో లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే మనకి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం టింపర్ రోడ్డు. మనకి శ్రీనివాస నగర్ రోడ్డు కూడా అంటారు దీన్ని. ఎక్కువ అయితే టింబర్ రోడ్డు ఇది. మొత్తం మనకి చెక్కలు, చెక్క పొట్లు, డోర్స్ అవైలబుల్ అన్నీ ఇవన్నీ అయ్యాయి. ఇవన్నీ కూడా అవే. షాపులు చూస్తున్నారు కదా, ఇవి మొత్తం షాపులు మొత్తం అవే. ఇది మొన్న మనం రోడ్ వేసుకునే కదా ఈ లొకేషన్. సో ఇది మనం సో ఇక్కడ నుంచి మనం డౌన్ నుంచి యూటర్న్ తీసుకుని రావాలి. సో ఈ డౌన్కి అయితే వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జి డౌన్ నుంచి మనం యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మనకి ఎంతో దూరం కాదు, పక్కనే. ఈ యూటర్న్ తీసుకుంటే మనకి సరిపోతుంది, అంతే, ఏం లేదు. యూటర్న్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇదే గాయ్స్, యూటర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. సో ఈ శ్రీనివాస్ నగర్లో గీతా డోర్స్ ఉంది కదా. సో ఇందులో కూడా మనం డోర్స్ తీసుకొని వస్తాం. సో మొత్తం ఈ ఏరియా మొత్తం మనకి తెలియదంటే ఏం లేదు. ఈ మొత్తం డోర్స్ ఇవన్నీ అంతే, ఇవి టింబర్లు, ఇవన్నీ టింబర్లే, ఇవన్నీ షాపులు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఫస్ట్ ఇది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం సీదా ఆడనే ఉంటాం. చూపిస్తాను మీకు వీడియోలో కదా గైస్. ఇదే మనం వెళ్ళాల్సింది. సో ఆ లాస్ట్ మిల్లు పెట్టాలి మనం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే ఫస్ట్ అయితే లోడ్ అవుతుంది పటేల్ది. సో ఇక్కడైతే లోడ్ వేసుకొని మనం ఇంకా పక్కనే అది కూడా పటేల్దే, అది కూడా లోడ్ వేసుకొని మనం సుధాకర్ గారి మిల్లు లాస్ట్ మిల్లు పెట్టేసుకుంటే మనకి బండి అయితే లోడ్ అయితే అయిపోతుంది. సో గాయస్ మనకైతే లోడ్ అయిపోయింది. సో పట్టా కట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా లేట్ ఏం లేదు. సో ఫ్రెండ్స్, నాకైతే లోడ్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు సూర్యాపేట నుంచి మన హైదరాబాద్కి వెళ్తున్నాను. మన హైదరాబాద్కి వెళ్ళి మీకు అక్కడ ప్రాసెసింగ్ మళ్ళీ పొట్టు కాబట్టి ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పాడసింగరం దాడుతున్నాను. తను మళ్ళీ పొట్టే. సో దానివల్ల లాభాలు ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదైతే హైవే. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. సో మనకి ఇది పూర్తయితే మాత్రం
ఇంకా వెహికల్స్ అనేవి ఆగవు, వెళ్ళిపోతూనే ఉంటాయి అలా. సో చూస్తున్నారు కదా. సో గైస్, నేనైతే ఇప్పుడు అబ్దుల్ గూరమెట్ వచ్చా. సో అబ్దుల్ గూరమెట్ కానించి మనం కొంచెం ముందుకు పోయి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడమే మనం ఇంకా. సో గైస్, ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ అబ్దుల్ గూరమెట్ కానించి అయితే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో తారకమతిపేట మనం వెళ్ళేది, ఈ తారకమతిపేట వెళ్ళడానికి లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది మనకి. సో గైస్, ఈ కవాడిపల్లి నుంచి మనం స్ట్రైట్గా 8 కిలోమీటర్లు పోతే సరిపోతుంది. కవాడిపల్లిలోని గుడి చూస్తున్నారు కదా, రామాలయం గుడి ఇది. సో చాలా బాగుంటుంది గుడి. సో మనం అయితే ఇట్లా అయితే స్ట్రైట్కి వెళ్ళిపోతాం. సో గైస్, మనమైతే కవాడిపల్లి నుంచి ఊరు బయటకు వచ్చేసినాం. సో ఇక్కడైతే మన శంకరుడి గుడి ఉంది. సో ఈ 4 రోడ్ల నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. స్ట్రైట్కి వెళ్ళిపోతే తారకమతిపేట వెళ్ళిపోతాం మనం. అక్కడే మనకు అన్లోడింగ్ అనేది జరుగుతుంది. సో ఎంతో దూరం లేదు. సో గాయస్, మనమైతే దగ్గరకు వచ్చినాం. ఈ లెఫ్ట్ తిరిగితే సరిపోతుంది. మనం స్ట్రైట్గా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతే మనకి అన్లోడ్ అనేది తొందరగా అయిపోతుంది. అన్లోడ్ అయిపోయిన వెంటనే మనం వేరే లోడింగ్కి వెళ్ళిపోవాలి. సో మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, బ్లూ షెడ్ లాగా. సో అదే మన ఫ్యాక్టరీ. సో అక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. తారకమతిపేట అవుట్ ఆఫ్ ఇది. సో మొత్తం ఏరియా మొత్తం అదే. ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాం. అదే ఫ్యాక్టరీ చూస్తున్నారు కదా. సో ఇక్కడే అన్లోడ్ చేయించుకోవాలి మనం. ఇప్పుడు అన్లోడ్ చేయించుకొని మనం వేరే లోడింగ్కి వెళ్ళిపోవాలి. ఏ లోడ్ వస్తే ఆ లోడ్ వెళ్ళిపోదాం. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదే మనకి అన్లోడింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి అన్లోడింగ్ అనేది జరిగింది. చూస్తున్నారు కదా. సో అది మిషను. సో ఇక్కడ నుంచి వేస్తే మిషన్లోకి అవతలకి వెళ్ళి మనకి బ్రికెట్ తయారవుతుంది. చూపిస్తే అది కూడా మీకు. సో బ్రికెట్ ఎందుకు తయారవుతుందంటే, ఈ పొట్టు మొత్తం మనకి ఫార్మా కంపెనీ బాయిలర్లు, మిల్క్ బాయిలర్లు, అలా బాయిలర్లకి వేసుకుంటారు. అది మెటీరియల్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకైతే అన్లోడింగ్ ఎలా అవుతుందో. సో అన్లోడింగ్ ప్రాసెస్ ఇదే మొత్తం. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన ఈ బండ్లు, చెతక బండ్లు మళ్ళీ ఇప్పుడు చూసా, అందుకే తీసే వీడియో. చూస్తున్నారు కదా, ఇది మొత్తం బ్రికెట్. ఈ బ్రికెట్ మొత్తం కంపెనీలోకి వెళ్ళిపోద్ది, పెద్ద పెద్ద బాయిలర్లకి. సో బాయిలర్లు ఏంటంటే ఇక మనం కట్టెలు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ పొట్టు ద్వారా వేసుకుంటే సరిపోతుంది. సో పొగ అనేది రాదు ఇంకా, అందువల్ల ఇది మొత్తం వేసుకుంటారు. సో మీకు బ్రికెట్ కూడా చూపిస్తాను ఇప్పుడు. నేను బ్రికెట్ కూడా ఎట్లా ఉంటుందని చూపిస్తాను. సో గాయస్, మనం చూస్తున్నారు కదా, ఇదే బ్రికెట్. సో ఈ బ్రికెటే మనకి బాయిలర్లకు వేసుకొని సేమ్ మన కర్రలాగానే ఇక పొయ్యిలో ఎట్లయితే వేసుకుంటారో సేమ్ అలానే వేసేసుకొని ఈ బ్రికెట్ ద్వారా మంట అనేది మండించుకుంటారు. సో దాని ద్వారా స్టీమింగ్ అనేది వస్తుంది. సో ఇట్లా లోడింగ్ చేసుకుంటారు మొత్తం. సో చూస్తున్నారు కదా. సో ఇదే మిషను, బ్రికెట్ తయారు చేసే మిషన్ ఇదే. సో ఈ మిషన్ ద్వారానే బ్రికెట్ అనేది హీట్ వస్తుంది. సో ఇలా వస్తుంది ఇలా. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం అదే స్టోరేజ్ ఇదంతా. సో మనకి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట వేరే కంపెనీలకి ఇట్లా.